నేను ఒక 2-3 పాయింట్స్ మీకు చెప్తాను, ఓకేనా? నేను మేడం చెప్పే కరెక్ట్ పాయింట్. హెచ్పివి వ్యాక్సిన్ అనేది అందరి పిల్లలకి అంటే 9 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ వరకు ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాలి. సో అయితే మీకు అందరూ దాదాపు 30 నుంచి 60, 70, 80 ఏళ్ళ వరకు ఉన్నారు. సో మీరు మీ పిల్లలకి మీ మనవాళ్ళకి ఖచ్చితంగా ఈ వ్యాక్సిన్ ఇప్పించాలి. ఎందుకంటే వాళ్ళకి 50, 60 ఏళ్ళ తర్వాత వచ్చే క్యాన్సర్ ని ఇప్పుడు మనం రాకుండా జాగ్రత్త తీసుకుంటే వాళ్ళకి ఫ్యూచర్ రాకుండా ఉంటుంది. అండ్ నేను 2 పాయింట్స్, బిడ్డకి వ్యాక్సిన్ ఇవ్వాలి, తల్లికి పరీక్ష చేయించుకోవాలి. అంటే ఏంటంటే 35 ఏళ్ళ నుంచి 55 ఏళ్ళ వరకు కనీసం 1 కానీ 2 సార్లు కానీ లోన పరీక్ష అంటాము. అంటే గర్భసంచి ముఖద్వారం లోపల మేము ఒకసారి గైనకాలజిస్ట్ చేయబెట్టి చూస్తాం, లైట్ వేసి. 1-2 సార్లు చూపించినారు అనుకోండి, సో అది బాగుంది లేదు ఎలా ఉందనే మేము చెప్తాము. సో తెలుపు అనేది చాలా మందికి అవుతూనే ఉంటుంది. అన్ని తెలుపు క్యాన్సర్ కాదు. చాలా మంది భయపడతారు, మన కొంచెం మనం వైట్ అవుతుంది, భయం అవుతుంది, క్యాన్సర్ ఉందేమో అని చెప్పి డైరెక్ట్ బ్లడ్ తీసేసేయండి అని. అన్ని తెలుపులు క్యాన్సర్ కాదు. సో ఆ తెలుపు మంచిదా చెడ్డదా, ఇన్ఫెక్షనా లేదా క్యాన్సరా అనేది గైనకాలజిస్ట్ మేము చూసి నిర్ధారణ చేస్తాము. సో మీకు ఏమన్నా కొంచెం వైట్ కన్నా ఎక్కువ అవుతుంది రెగ్యులర్ కన్నా అంటే ఖచ్చితంగా మీరు అందరూ ఈ గ్రామంలో ఇప్పుడున్న స్త్రీలందరూ 35 years అబోవ్ వాళ్ళందరూ ఖచ్చితంగా లోన పరీక్ష, ప్యాప్ స్మియర్ అంటాము, గాజు పరీక్ష, లోపల పరీక్ష, ప్యాప్ స్మియర్ అంటాము. అందరూ ఖచ్చితంగా కనీసం ఒక్కసారి చేయించుకోండి. ఆ ఒక్కసారి తర్వాత దాని రిపోర్ట్ బట్టి మనం ఎప్పుడు చేయించుకోవాలని చెప్తాము. ఎప్పుడైనా సర్పంచ్ మేడం కూడా చెప్పాను ఆ పాయింట్.